ఆది పినిశెట్టి అలాగే చైతన్య ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ మైసభ. మరి ఆ సినిమాలో ఓబుల్ రెడ్డి వైఫ్ క్యారెక్టర్ చేసినటువంటి అంబిక ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే. మా కోసం ఏమైనా డైలాగ్ చెప్తారా? నా పేరు షిన్చాన్. నాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఏం దత్తో నా తాడికి ఎసరు పెడతాండవో? శాపం తగిలి అని పోతే ముండ మూసది ఎవరో? I am the founder of Hyderabad's first Garba Academy, whose name is Ras Tarang. అంబికకి ప్రపోజల్స్ వచ్చాయా? టాలీవుడ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయిల విషయానికి వస్తే కమిట్మెంట్స్ బ్లా 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 వాట్ ఎవర్ ఇట్, బాలీవుడ్లో నిజంగా అలాంటి ఒక కల్చర్ ఉంటుంది అంబిక అక్కడ? అన్ని చోట ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుందా? అన్ని చోట, ఓన్లీ మన ఇండస్ట్రీలోనే కాదు. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఓబుల్ రెడ్డి వైఫ్ వేములమ్మ. అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తాను. దేవకట్ట గారి దర్శకత్వంలో ఆది పినిశెట్టి అలాగే చైతన్య ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ మైసభ. ఈ సినిమా ప్రేక్షకుల ముందు రావడం జరిగింది. ఎంత మంచి సక్సెస్ అయిందో కూడా మనం అందరం చూసాం. మరి ఆ సినిమాలో ఓబుల్ రెడ్డి వైఫ్ క్యారెక్టర్ చేసినటువంటి అంబిక ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో మరి ఆవిడతో మాట్లాడి ఆవిడ ఇండస్ట్రీ కెరియర్ ఏ విధంగా ఉంది, మైసభ తర్వాత తన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వేములమ్మ అనే ఒక క్యారెక్టర్కి జనాలకి బాగా దగ్గర అయ్యారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇలా ఇంటర్వ్యూకి రావడం, మళ్ళీ సక్సెస్ పార్టీలో అటెండ్ అవ్వడం, అండ్ సక్సెస్ పార్టీలో నేను ఎవరికి పరిచయం లేను, వాళ్ళు కూడా వచ్చి లైక్ అప్రిసియేషన్ చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో ఇంతకుముందు ఇంత రికగ్నేషన్ ఎప్పుడు రాలేదు, లైక్ ప్రాపర్ డైలాగ్స్, ప్రాపర్ స్క్రీన్ ప్రెజెన్స్. సో ఇప్పుడిప్పుడే ఇది పాసిబుల్ అయింది. సో జస్ట్ ఆస్వాదిస్తున్నాను. అంతేనా? సో ఒక హీరోయిన్ అంటే లైక్ ఈ మధ్యకాలంలో ఆర్టిస్టులు అంతా తెలుగు మాట్లాడడం మానేశారేమో అనిపిస్తుంది సమ్వేర్. నాకు తెలిసినంత వరకు ఆస్వాదిస్తున్నాం అనే పదం వినడానికి నిజంగా చాలా బాగుంది యాజ్ ఏ తెలుగు యాంకర్గా. సో అంబిక ఎక్కడ అసలు? సో మా ఊరు వరంగల్, కానీ పుట్టింది పెరిగింది కంప్లీట్లీ ముంబైలో. సో స్కూల్, ఎడ్యుకేషన్, కాలేజ్, జాబ్, ఎవ్రీథింగ్. సో దాని తర్వాత ఎందుకో I felt I am meant for something else. And acting was my ultimate calling. సో నేను నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ BMM జర్నలిజం. సో జర్నలిజంలో నేను జాబ్ కూడా చేశాను. మిడ్ డే అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఎక్కడ? ముంబైలోనే. సో నాట్ రిపోర్టింగ్ బట్ ఐ వాజ్ ఇంటూ ప్రింట్. సో ఐ యూస్ టు రైట్ ఆర్టికల్స్, ఐ యూస్ టు టేక్ ఇంటర్వ్యూస్ జస్ట్ లైక్ యూ ఆర్ డూయింగ్ నౌ. సూపర్ అసలు. అండ్ ఐ వర్క్డ్ యాజ్ అ మీడియా ఎగ్జిక్యూటివ్ ఆల్సో ముంబైలో. సో దీంతో పాటు ఈ ప్రాపర్ జాబ్తో పాటు నేను అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండే ముంబైలో. సో 5-6 years డబ్బింగ్ చేస్తుండే. కానీ ఎందుకేమో ఐ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ జాబ్స్ బట్ అల్టిమేట్లీ ఇదే చేయాలంటున్నా అని నాకు ఒక క్వశ్చన్ మాకు వచ్చింది. కానీ ఇది కాదే, నాకు యాక్టింగ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి థియేటర్ చేస్తూ వచ్చాను, స్కూల్లో, కాలేజ్లో. అది ఎక్కడ అది నేను మిస్ అవ్వలేదు. సో కానీ ఇది ప్రొఫెషనల్లీ ట్రై చేయగలుగుతామా, పాసిబుల్ అవుతుందా అని నేను ముంబైలో ట్రై చేసినప్పుడు యాడ్స్ కొని చేశా. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ షుడ్ కమ్ టు హైదరాబాద్. మేబీ సౌత్ ఇండస్ట్రీ కోసం మేబీ ఐ విల్ హ్యావ్ ఛాన్స్, వై నాట్ ట్రై, స్కిన్ టోన్ అండ్ ఆల్ దట్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ అవుట్ సైడర్స్కి కన్సిడర్ చేస్తారు అని ఐ హ్యాడ్ దట్ థాట్ ఇన్ మై మైండ్. సో మరి ఇక్కడ వచ్చిన వెంటనే చెప్పారా ముంబై అమ్మాయి అన్నారా, వరంగల్ అమ్మాయి అన్నారా? నేను వరంగల్ చెప్తుండే, సో దట్ దే షుడ్ నాట్ కన్సిడర్ మీ యాజ్ అ న్యూ పర్సన్. అండ్ అంటే నేను ఇక్కడ ఆమె కాదని ఎక్కువ చెప్పలేదు, బికాస్ యూ నెవర్ నో హౌ పీపుల్ విల్ రిసీవ్ యూ. సో ఫస్ట్ నేను వరంగల్ అంటుండే, దెన్ దే యూస్ టు బి లైక్ నో యూ నాట్ ఫ్రమ్ వరంగల్, టెల్ మీ ఫ్రమ్ వేర్ ఆర్ యూ. సో దెన్ ఐ యూస్ టు సే ముంబై అని. ఓకే. సో స్టార్టింగ్లో ముంబై అమ్మాయి అంటే కొంతమంది పాజిటివ్లీ తీసుకుంటుండే, కొంతమంది ముంబైలో అమ్మాయి అంటే ఏమంట అనుకుంటుండే, ఐ డోంట్ నో. సో బట్ నౌ ఐ ప్రౌడ్లీ సే దట్ yes, I am a Telugu, Bombay Telugu girl, hailing from Mumbai, and now I'm in Hyderabad working nicely and happily as an actor. ఇండస్ట్రీలో ఉన్నారు ఇక్కడ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు? తెలిసిన వాళ్ళు
లైక్ ప్రాజెక్ట్స్ చేస్తూ చేస్తూ పరిచయం అయ్యారు. సో ఇప్పుడు అంతేగాని కానీ relatives పర్సనలీ కానీ- ఇంతకు ముందు స్ట్రాంగ్ కనెక్షన్స్ లేకుండే. ఓకే, అంటే మీ వాళ్ళు బికాస్ ఎవరు లేరు. ముంబైలో ఉన్నప్పుడు కొన్ని డెబ్యూటెంట్ డైరెక్టర్స్ కాంటాక్ట్లో ఉండే, కానీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక దే ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్ నా. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, బట్ దెన్ న్యూ పీపుల్ కేమ్ ఇన్ టు లైఫ్. ఓకే, సో ఇప్పుడు దేవకట్ట సార్ పరిచయం అయ్యారు త్రూ దిస్ మహేసభ ప్రాజెక్ట్. దెన్ కిరణ్ సార్ వాజ్ ద కాస్టింగ్ డైరెక్టర్, హీఈస్ ద వన్. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు వరకు లేరు పరిచయం. ఈ ఆఫర్ ఎలా వచ్చింది, మహేసభ ఆఫర్? సో కిరణ్ సార్ నాకు పరిచయం నేను ముంబైలో ఉన్నప్పటి నుంచి ఉండే. ఓకే, సో హీ ఆస్క్డ్ మీ టు షేర్ మై పోర్ట్ఫోలియో. నేను షేర్ చేశాక తర్వాత వెన్ ఎవర్ యూ విల్ సెటిల్ ఇన్ హైదరాబాద్ ఒకసారి చెప్పాము, అప్పుడు వీల్ స్టే ఇన్ కాంటాక్ట్. సో వెన్ ఐ కేమ్ బ్యాక్ ఐ టోల్డ్ హిమ్ దట్ నౌ ఐఎమ్ హియర్. సో అప్పుడు గుంటూరు కారం షూట్లో కూడా ఉండే నేను. సో ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ షూట్ హీ కాల్డ్ మీ టు హిజ్ ఆఫీస్. సో ఈ ఆస్క్డ్ మీ ఇలా రాయలసీమ స్లాంగ్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. నాకు నేను ముంబై అమ్మాయి, నాకు సరిగ్గా ఇప్పుడు తెలుగు కూడా ఎంత మాట్లాడడం రాకపోతుండే. అంటే చాలా ముంబైలో తెలుగు మాట్లాడరా? మాట్లాడతాం కానీ చాలా బ్రోకెన్ తెలుగు మాట్లాడతాం. దాంట్లో హిందీ మరాఠీ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం మాట్లాడతారు? తెలుగే మాట్లాడతాం కానీ ఇంత ప్యూర్ ఉండదు. ఇక్కడ ప్రాపర్ తెలుగు అంటే ప్రాపర్ తెలుగు, అక్కడ మేము మా హిందీ సెంటెన్సెస్లో తెలుగు యాడ్ చేస్తుండే వాళ్ళం. ఓకే, వస్తుంటారా వరంగల్ ఎప్పుడన్నా? వెకేషన్స్ టైంలో 3-4 ఇయర్స్లో అమ్మమ్మ తాత అప్పుడు. సో ఇక్కడ వచ్చాక కంటిన్యూస్లీ ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఓకే, ముంబైలో సిబ్లింగ్స్తో అయితే మేము హిందీలోనే మాట్లాడుకుంటుండే. అండ్ ఫ్రెండ్స్ కూడా మోస్ట్లీ 95% ఫ్రెండ్స్ వీ మరాఠీ ఫ్రెండ్స్. సో యూస్ టు స్పీక్ ఇన్ మరాఠీ అలాట్. ఇంట్లో అమ్మ నాన్న వల్లే కొంచెం తెలుగులో మాట్లాడుతుండే. కానీ బాలీవుడ్ వాళ్ళకి ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి రిసీవింగ్ ఉంటుందో మనందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు అఫ్ కోర్స్. బట్ ఒక తెలుగు వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది రిసీవింగ్? రెస్పెక్ట్ చాలా ఉంటుంది. ఉంటుంది అండ్ దే ఫీల్ దట్ బాలీవుడ్ పీపుల్ దట్ మన సౌత్ ఇండస్ట్రీలో వచ్చే యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్, హంబుల్, పొలైట్. ఎక్కువ పొగరు ఉండదు. దే ఆర్ వెరీ సాఫ్ట్. ఓకే, సో ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ మీడియా ఎగ్జిక్యూటివ్ ఐ టోల్డ్ యూ ఇన్ ముంబై, అప్పుడు ఐ మేట్ రిషబ్ శెట్టి. ఓకే, సో అప్పుడు కాంతారా రిలీజ్ అవ్వలేదు అండ్ ఐ న్యూ దట్ ఈస్ ఫ్రమ్ శాండల్వుడ్, ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. సో ఆఫ్టర్ కాంతారా యాక్చువల్లీ హీ గాట్ మోర్ recognition, but when he entered the office, the way he talked to us, so down to earth, so humble, that వాళ్ళు పెద్ద సూపర్ స్టార్ అని అలా ఫీలే రాదు. వాళ్ళు యాజ్ అ కామన్ మ్యాన్ ఓన్లీ దే ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ దే మేక్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్స్ ఇన్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దే మేక్ అదర్ పీపుల్ ఫీల్ స్పెషల్ is what those people think, and they have very high regard for South Indian cinema, and that's the reason I, being a Mumbai girl, ఇక్కడ వచ్చి నేను ఈ కాంటెంట్ ఫిల్మ్ చేస్తున్నాను. బికాస్ సౌత్లో మెయిన్ నాకు అట్రాక్ట్ చేసేది ఏంటంటే కాంటెంట్ ఫిల్మ్స్, స్టోరీ టెల్లింగ్, డెప్త్, క్రాఫ్ట్, యాక్టింగ్ ఓరియంటెడ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ న్యాచురల్ బ్యూటీకి యాక్సెప్ట్ చేస్తారు. లైక్ దెర్ ఈస్ నో పర్టికులర్ రిక్వైర్మెంట్ టాల్ ఉండాలి, ఫేర్ ఉండాలి. ఇది కొంతమందికి ఉండొచ్చు కానీ రియాలిటీ ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారని ఐ ఫెల్ట్. మీరు అక్కడ బాలీవుడ్లో ట్రై చేశారా? బాలీవుడ్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రై చేయలేదు, బట్ ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ ఆడిషన్స్. ఓకే, బట్ దెర్ ఇస్ అ వెరీ టఫ్ కాంపిటీషన్ దేర్ అక్కడ చాలా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అక్కడ ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మీకు? యా, యాడ్స్ కోసం వచ్చాయి, బట్ నాట్ ఫర్ వెబ్ సిరీస్ ఆర్ ఫిల్మ్స్. దెర్ ఇస్ అ లాంగ్ జర్నీ. ఓకే, సో ఇప్పుడు మన సౌత్లో ఎలా అంటే మనం కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే డైరెక్టర్కి కలుస్తాం, ఆఫీస్లో మనకు కాల్ వస్తుంది అంటే వచ్చి ఆడిషన్ ఇవ్వడానికి. అక్కడ ఇంట్లో సెల్ఫ్ టేపింగ్ ఎక్కువ ఉంటుంది, లైక్ సిట్ అట్ హోమ్ అండ్ గివ్ యువర్ ఆడిషన్స్. సో ఆఫీస్ వరకు వెళ్ళడం అంటే it takes a hell lot of time and it's a huge long process, so it's very difficult to reach out people there because వాళ్ళకి కలిసే ముందు there are 10 other people, like you have to cross them and then you will reach there. But here touchwood people are reachable, so yeah, this was the difference I found. అండ్ అక్కడ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారా? yes, so primarily నేను అక్కడ జాబ్తో పాటు డబ్బింగ్ చేస్తుండే. అంటే ఎవరికి చెప్పేవాళ్ళు డబ్బింగ్? సో ప్రైమరీలీ ఐ వాజ్ అ కార్టూన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అవునా? సో ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు ఈ 4 లాంగ్వేజెస్లో చేస్తుండే నేను అక్కడ. తెలుగులో చేశారా? తెలుగులో చేశాను, యా, కొన్ని ప్రాజెక్ట్స్ చేశా. మా కోసం ఏమైనా డైలాగ్ చెప్తారా?
పర్టిక్యులర్గా డైలాగ్ అంటే చిన్న చిన్న పాత్ర ఉంటుంది. నా పేరు షిన్చాన్, నాకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమా అని అలా చిన్న చిన్న పిల్లలకి అలా వాయిసెస్ ఉంటుండే. సో నింజా హతోడి, డోరెమోన్, డోరా ది ఎక్స్ప్లోరర్, ఇవి చాలా వేరే వేరే, స్మర్ఫ్స్, మినియన్స్, ఈ మూవీస్ వేరే వేరే లాంగ్వేజెస్లో డబ్ అవుతుండే. సో అప్పుడు చిన్న చిన్న పాత్రలు అలా చేసాం. సో మరాఠీ, హిందీ కూడా ఇవే క్యారెక్టర్స్ చేశారా? యా, ఈ ప్రాజెక్ట్స్లో మళ్ళీ మరాఠీ మూవీస్లో కూడా. యా, అండ్ కొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ వాళ్ళకు మరాఠీ హిందీలో కావాలంటే సో అది కూడా డబ్ చేసాం అక్కడ. ఓకే. సో సమ్ టైమ్స్ హీరోయిన్, సిస్టర్స్, వాట్ ఎవర్ రోల్, నా వాయిస్ తగ్గట్టు, నా వాయిస్ ఏజ్ తగ్గట్టు దే యూస్ టు గివ్ మీ. మా కోసం ఏదైనా మరాఠీ డైలాగ్ చెప్పగలరా? మరాఠీ? ఓకే, యూ ఆస్క్ మీ సంథింగ్ మోర్ దెన్ ఐ సేయింగ్ ఎ డైలాగ్. యూ ఆస్క్ మీ సంథింగ్ దెన్ ఐ విల్ రిप्लाय टू यू. ఏదైనా ఒకటి. मला असं वाटतं तू तुझ्या कलाकृतीतून व्यक्त होत नाही, पण का माहिती नाही, असं वाटतं की काहीतरी कमतरता आहे तुझ्यात, पण बहुतेक मीच चुकीचं बोलले असणार, पण चालेल, मला हरकत नाही. సో యా తిట్టలేదు, బట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ టు అ పర్సన్. ఓకే. సో ఇన్ మరాఠీ దట్ ఐ ఫీల్ దట్ యూర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ త్రూ యువర్ ఆర్ట్, యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇట్. Okay. But maybe I might be wrong. But anyways, I felt what I felt is what I said in Marathi. So yeah, Marathi అంటే చాలా ఫ్లూయెంట్లీ మాట్లాడతాను నేను, బికాజ్ I said that 80 to 90% ప్రాజెక్ట్స్ నేను చేసింది మరాఠీలోనే. 95% ఫ్రెండ్స్ నాకు మరాఠీ వాళ్ళే ఉన్నారు. సో ముంబైలో ఎక్కువ శాతం ఈ కల్చరే ఎక్కువ నేను జీవించాను, మరాఠీ అండ్ హిందీ. ఎప్పుడైనా మేము ఇక్కడ ఊరు వచ్చినప్పుడు కొంచెం తెలుగు వాళ్ళమని ఫీల్ అవుతుండే. లేకపోతే బతుకమ్మ టైంలో ముంబైలో మేము బతుకమ్మ ఆడుతాం. సో ఆ టైంలో కొంచెం అవును మనం తెలుగు వాళ్ళమని అప్పుడు కొంచెం ఫీల్ అవుతుండే. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ మెట్రోపాలిటన్ సిటీ. సో కల్చర్ ఐ సా హియర్ మోర్ సౌత్ కల్చర్ అనేది. హియర్ పీపుల్ ఆర్ వెరీ మచ్ రూటెడ్. ముంబైలో అయితే ఎవ్రీథింగ్ ఇస్ మోడర్న్ దేర్. అండ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక పెద్ద హీరోయిన్ గుర్తొస్తున్నారు. ఇప్పుడు కాదు, ఐ థింక్ 80s ఆ టైంలో ఒక హీరోయిన్తో కంపారిజన్ చేయొచ్చా? ఏ హీరోయిన్ అనుకుంటున్నాను? నాకు శోభనా గారి ఫీచర్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆ ఫేస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ స్మైల్ కానీ. ఎవరైనా చెప్తారా? శోభనా గారు అయితే ఎవరు చెప్పలేదు. పాత హీరోయిన్తో ఎవరు కంపారిజన్ చేయలేదు ఇప్పటి వరకు. చాలా పెద్ద హీరోయిన్. యా, శోభనా గారు తెలుసు, మణి చిత్రతడ మూవీలో చేశారు. అండ్ షీ ఈజ్ అ భరతనాట్యం డాన్సర్ ఆల్సో. ఐ ఆల్సో డూ కూచిపూడి. యాక్చువల్లీ నాకైతే చూస్తానికి మీరు కొంచెం శోభనా గారు లాగే అనిపిస్తున్నారు. యాక్చువల్లీ చాలా పెద్ద మాట మీరు ఇది అన్నారంటే. ఇట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ నో కంపారిజన్ బిట్వీన్ ఐ అండ్ హర్, బట్ లిస్నింగ్ టు దాట్ gives me a feeling, that wow feeling, absolutely. I mean, she is with her expressions grace, and she has moved the industry from somewhere else to somewhere else. So proper a true artist ankochu manam, more than glamour and stardom, more than she showed art. And avada expressions kuda kallata chupichestar chaala kada. avunu chaala. ఇంకా అది రజనీకాంత్ ఒక మూవీ కూడా ఉంది, చాలా మూవీస్ ఉన్నాయి. యమున యాత్రలే రకాట్రలే అదొక సాంగ్ కూడా ఉంది. ఆయన నేను సింగ్, నేను కర్ణాటిక్ మ్యూజిక్ చెప్తాను కూడా. యా, సో మ్యూజిక్ ఇంకా డాన్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇన్ మై లైఫ్ త్రూ అవుట్. సో యాక్టింగ్ ఇస్ సంథింగ్ దట్ ఐ చోజ్ దట్ ప్రొఫెషనలీ ఐ వాంట్ టు బీ లైక్ యాజ్ అన్ యాక్టర్. బట్ మ్యూజిక్ అండ్ డాన్స్ చిన్నప్పటి నుంచే ట్రైనింగ్, టీచ్ చేయడం, అది ఇక్కడ కూడా ఐఎమ్ టీచింగ్. ఓకే. సో ఐఎమ్ ఇన్ టు క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్, కూచిపూడి ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ? సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్, ఐ హ్యావ్ క్లాసెస్ దట్ ఐ టేక్ అప్. సో ఇట్స్ ఈజీ. సో ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ నాట్ అ క్లాస్ లైక్ మండే టు సాటర్డే అలా ఏమి ఉండదు. సో ఓన్లీ లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో ఇట్స్ ఈజీ టు మేనేజ్. అండ్ ఎప్పుడైనా షూట్స్ ఉంటే మళ్ళీ షూట్స్కి వెళ్తాను. అండ్ సాటర్డే సండే ఐ హ్యావ్ అనదర్ థింగ్ ఆల్సో దట్ ఐ డూ ఇన్ హైదరాబాద్. సో యూ నో గర్బా? నవరాత్రిలో ఆడతారు గర్బా. సో ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్స్ ఫస్ట్ గర్బా అకాడమీ, హూజ్ నేమ్ ఇస్ రాస్ తరంగ్. రాస్ మీన్స్ డాన్స్, తరంగ్ మీన్స్ వేవ్. సో ద వేవ్ ఆఫ్ గర్బా ఇన్ హైదరాబాద్.
So this academy is established in Jubilee Hills, and our courses happen every Saturday, Sunday before Navratri. ఓకే. So this is something that happens on weekends, and weekdays low. Sometimes I have evening classes of music and dance, and full-time acting basically. అండ్ కమింగ్ డేస్లో ఫుల్ బిజీ అయితే ఎందుకంటే నవరాత్రులు ఉన్నాయి కదా. చాలా, అందుకే ఇప్పుడు వచ్చా నేను. So yeah, so the moment I got to know about this Magna Media, ఓకే. so I thought that today is, I'm fine with today because continuously back to back we have work only. కానీ అంటే నేను జెండర్ పరంగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, బట్ ఒక ఆడపిల్లకి ఇన్ని ఎలా పాసిబుల్ అవుతున్నాయి అసలు? ఎందుకంటే జనరల్గా ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వచ్చిందంటే లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ ఉంటారు. సో మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక ఆర్టిస్ట్గా, అండ్ మీకు ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవ్వటం, పీపుల్స్కి అందించడం, ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? బ్యాలెన్స్ అంటే నా లైఫ్లో దీని తప్ప వేరే ఏం పని నేను చేయను. అంటే దిస్ ఈజ్ మై ఫుల్ టైమ్ దట్ ఐఎమ్ డెడికేటెడ్ టు. సో దెర్ ఈజ్ నో టైమ్ వెర్ ఐఎమ్ రెస్టింగ్ అట్ హోమ్. I rest at my home only when I'm sick or when I have to sleep. Otherwise, there is no resting time for me. So that's why I have more time to handle these many things. So ప్రొడక్టివ్లీ ఇవన్నీ పనులు నా మైండ్కి ఆక్యుపైడ్ పెడతాయి, అండ్ వేరే ఏమీ ఆలోచించడానికి టైం ఉండదు. సో అందుకే దీంట్లోనే మొత్తం డెడికేటెడ్గా ఉండిపోయాను నేను. సో దర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఆల్సో ఐ స్టే హియర్, సో మై ఫ్యామిలీ keeps traveling for me. Sometimes they stay in Mumbai. సో అలా డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మనం ఒక్కవాళ్ళం ఉంటే రెస్పాన్సిబిలిటీ ఈజీలీ తీసుకొని మన టైం తగ్గట్టు మనం పనులు చేయొచ్చు. సో దెర్ ఇస్ నో వన్ టు డిస్టర్బ్ ఆర్ డిస్ట్రాక్ట్ మీ. అందుకే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా ఉందాం అనుకుంటున్నాను? యా, ఐఎమ్ అ ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ ఆల్వేస్. ఫ్యూచర్ థింగ్ ఫర్ స్పెషలీ యాక్టింగ్ ఇస్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నా. లైక్ హౌ మాయాసభ హ్యాపెండ్ న్యాచురలీ. అంటే 3 yearsలో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ విచ్ కేమ్ అవుట్. మీరు తెలుగులోకి వచ్చి 3 years అవుతుందా? యా. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేస్తున్నారు? సో మూవీస్ అంటే there are a lot of movies where I worked as a background artist, company artist, because పెద్ద మూవీస్లో ఇంత ఈజీలీ ఛాన్స్ దొరకదు. సో అప్పుడు I was trying to create contacts. ఆ కాంటాక్ట్స్ క్రియేట్ చేయడంలో మళ్ళీ కిరణ్ సార్తో పరిచయం, దేవకట్ట సార్తో పరిచయం అలా అయింది. సో ఇఫ్ యూ టాక్ హౌ మెనీ మూవీస్ I did, I can count 8 to 10 movies that I did. బట్ ఇది మాత్రం కొంచెం బట్ దిస్ వాజ్ లైక్ ప్రాపర్ డైలాగ్స్, ప్రాపర్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్. సో అలా స్కోప్ దీంట్లో ఎక్కువ వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు మైసభ అనేది కంప్లీట్గా ఒక రాయలసీమ నేపథ్యం, అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మాట తీరు కానీ అంతా కూడా ఒక డిఫరెంట్ స్లాంగ్లో ఉంటుంది. సో మీ డైలాగ్స్ మీకేం ఇబ్బంది అనిపించలేదా? చాలా. అంటే ఫస్ట్ టైం ఆడిషన్స్ టైంలో కిరణ్ సార్ డైలాగ్స్ చదివినప్పుడు నాకు మామూలు తెలుగు డీకోడ్ చేయడం చాలా టైం పడుతుండే. అంటే కెన్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ, కొంచెం మెల్లగా మాట్లాడతారు, నాకు ఇంత ఫాస్ట్ తెలుగు విని అలవాటు లేదని నేను చెప్పదాన్ని. సో ఒక్కొక్క వర్డ్ మీనింగ్ నాకు కిరణ్ సార్ చెప్పారు, ద కాస్టింగ్ డైరెక్టర్, దట్ దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని. సో అప్పుడు నాలుక కూడా అప్పుడు ఫాస్ట్గా తిరగకపోతుండే. సో బట్ ఆడిషన్లో ఏదోలా ఇచ్చేసాను నేను. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ మై ఆడిషన్, దెర్ వాజ్ అ 1 year గ్యాప్ when my scene came on, when we came on the set. So 1 year daily I used to practice. సో రాయలసీమ స్లాంగ్ అలా వచ్చేసింది, ఈజీలీ వచ్చేసింది. అప్పుడు షూట్ టైంలో వాట్ హ్యాపెండ్, వీ వర్ లైక్ 4 to 5 people in that scene. నేను, భావన, మళ్ళీ ఓబుల్ రెడ్డి, అండ్ మా అత్తగారు క్యారెక్టర్ చేసిండు మణిబామ అని. సో వాట్ హ్యాపెండ్, వీ హ్యాడ్ one shot of each character. సర్ప్రైజింగ్లీ, అంటే నాకు కూడా తెలియదు దట్ ఐ కుడ్ డూ దాట్, బట్ నా సీన్స్ 1 takeలో అయిపోయాయి. గొప్పతనం ఏం చెప్పట్లేదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ ఈవెన్ దేవకట్ట సార్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. సో దేవకట్ట సార్ ఆల్సో సెడ్ ఆన్ మైక్ దట్ అంబిక, నీకేం చెప్పను, నేను ఎక్కువ పొగడను, బట్ మెయింటైన్ దిస్ స్పార్క్. సో త్రూ అవుట్, అండ్ దట్ సీన్ came out really well, and he was very much satisfied. Okay. నేను సీన్ చేసే ముందు, when I was from Vanity One, I was walking to the sets, people thought I'm a local girl there. Oh. And because of my look maybe, or they just felt I'm a person living there in that village. So that's the biggest compliment I want. I mean, my wish is, now I'm looking like this, but even if I get a beggar's character, I want to be completely justifying to that, and people should believe that I'm a beggar. So maybe touch wood,
I have that capability that whatever look I might be given, even of a queen or a beggar or anything, I fit into that. ఓకే. సో అలా నాకు అలవాటు అయ్యి డైలాగ్ చాలా బాగా గుర్తున్నాయా డైలాగ్స్ ఏమన్నా ఒకటి? గుర్తుంది. ఆ స్లాంగ్లో చెప్పగలరా? యా షూర్, అబ్సల్యూట్లీ. యా. పూట పూటకి తీసుకుపోవడం, నేల కొట్టడం, ఈసారి నువ్వే తిండి నీ బంగారు సెల్లెలకి. తినకపోతే చచ్చిపోతుంది బావా, అరగుర తిని చచ్చిపోతుంది. ఏం దత్తో నా తాడికి ఎసరు పెడతాండవో, శాపం తగిలి అని పోతే ముండ మూసది ఎవరో, పోయి నువ్వే తెంచు, పోయేదానికి మొగుడు కూడా లేడు కదా. ఇది నాకు సర్ప్రైజ్ గా ఉంది. మీ వాయిస్ మీకు చాలా ప్లస్. అవునా? క్లియర్ గా తెలుస్తుంది కదా. అవునా ఏంటి ఇంకా? ఓకే. అంటే ఎందుకు ప్లస్ అని మీకు ఎందుకు అనిపిస్తుంది? మనం ఏదైతే మాట్లాడుకున్నామో సో ఆ ఇంటరాక్షన్లోనే నాకు అర్థమైంది మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని నాకు అర్థమైంది. క్లారిటీ వల్లనా? ఒకటి క్లారిటీ, బికాజ్ ఐఎమ్ ఆల్సో డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి. ఓ ఫ్యాంటాస్టిక్, సో నాకు అది అర్థమైపోయింది. అండ్ బేసిక్గా మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి ఫ్యాన్స్ గట్టిగానే ఉంటారు వాయిస్కి. అఫ్ కోర్స్ మీకు ఉంటారు, బట్ వాయిస్కి సపరేట్ ఇంకొక మంది ఫ్యాన్స్ ఉంటారు. అవును కదా, చాలా మంది. సో యా, గాడ్ గిఫ్టెడ్ సంథింగ్. అంబికాకి పొగడ్తలు అంటే ఇష్టం ఉంటుందా? యా అబ్సల్యూట్లీ, ప్లీజ్ షవర్ ఆన్ మీ. అంతేనా? యా, who doesn't like to listen to compliments? Like I love, it makes feel proud about oneself. ఓకే. So yeah, definitely. అంబికాకి ప్రపోజల్స్ వచ్చాయా? For marriage రాలేదు, అండ్ రిలేషన్షిప్కి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అండ్ మ్యారేజ్ వయసులో రిలేషన్షిప్తో ఎందుకు ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి? అంతేనా? డైరెక్ట్లీ టేక్ అ జంప్ ఆర్ డోంట్ టేక్ ఎట్ ఆల్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇప్పుడు వరకు మ్యారేజ్ కోసం అయితే ఏం రాలేదు. అయినా నేను ఇంకా చిన్నపిల్లను కదా, అంతే. అంటే కన్ఫిడెంట్ అయితే అలానే ఉన్నాను నేను. సో కాదంటారు అయితే? ఏంటి చిన్నపిల్ల కాదంటారు? I look like a girl, small girl. It is what people tell me. I look like a very small girl. So I think ఇంకా కొంచెం టైం రావాలి when we can take up proposals or take up a strong decision. సో రాజకుమారుడు రావాలి. అంతేనా? సో ఈ రాణికి కాబోయే రాజకుమారుడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? Oh God, why now this question? చిన్నపిల్ల కదా మీరు. Actually it's a very good question. Maturity ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్ డెఫినెట్లీ. ఫ్రీడమ్ ఇవ్వాలి, బికాస్ ముంబై గర్ల్స్ ఆర్ లైక్ ఫ్రీడమ్ వాళ్ళకి ఫస్ట్. అవునా? అంటే బికాస్ అక్కడ ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను అయినా కొంచెం తక్కువ ఫ్రీడమ్ చూశాను ఫర్ గర్ల్స్. అంటే ప్రాపర్ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అయితే పర్లేదు, బట్ కొంచెం లోకల్ సైడ్లో ఉండే గర్ల్స్ ఇంకా నాకు అనిపిస్తుంది ఊర్లో ఉన్న అమ్మాయిలు లెక్కనే ఉంటారు వాళ్ళు. సో ఐ థింక్ కొంచెం తక్కువ ఫ్రీడమ్ అనిపించింది నాకు ఇక్కడ కల్చరలీ ఐ ఫెల్ట్. ఓకే. సో ఐ వాంట్ ద పార్ట్నర్ టు గివ్ దట్ ఫ్రీడమ్. అండ్ ఇప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు కూడా అలాగే ఉన్నారు కదా. ఎలా అంటే మీరు అన్నట్టు రూరల్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళు కల్చర్ వైజ్గా చూసుకుంటే వాళ్ళు అలాగే ఉండిపోయారు. బట్ మేబీ ఫ్రమ్ ద కల్చర్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ముంబై, అక్కడ అంతా కట్టేసి పెట్టరు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ ఓకే, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నా అమ్మ నాన్న వదిలేసి నేను ఇక్కడ ఉండడం, వాళ్ళకు కూడా ఫస్ట్ ఇదే ఉండే, అరే ఎలా ఉంటుందా ఒకదాని అమ్మాయి అని. బట్ విత్ టైమ్, విత్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ వీ ఆల్ లెర్న్. సో ఐ థింక్ గర్ల్స్కి ఆ ఛాన్స్ ఇవ్వాలి టు జస్ట్ గో అండ్ సీ, బికాస్ మనం నమ్మకపోతే దే విల్ నాట్ అండర్స్టాండ్ ద పొటెన్షియల్ కదా. ఇక్కడ నమ్మకం అనే విషయం పక్కన పెట్టేస్తే ఆడపిల్ల అంటే ఒక భయం ఉంటుంది అంబిక, కంపల్సరీ ఉంటుంది భయం. సో మేబీ దానివల్ల పిల్లల మీద నమ్మకం లేక కాదు. సో నవడేస్ చూస్తున్నాం ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. యా, ఐ కెన్ అండర్స్టాండ్, లైక్ కంప్లీట్లీ రెస్పెక్ట్ టు దట్ ఫీలింగ్, బట్ then you have to compromise somewhere. Then you can't do what you want. Either you can respect that thing or either you can achieve what you want. Yes. So రెండిటికి బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో యా, దట్ పార్ట్. అండ్ బేసిక్లీ కమిట్మెంట్ ఉండాలి అబ్బాయిలో. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ గర్ల్. సో ఐ థింక్ అలా ఉంటే బెటర్.
ఇంకైతే ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను ఎలా అంటే, బికాస్ సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్, వాట్ వీ థింక్ అబౌట్ అ పర్సన్, ఐ థింక్ గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ మీ. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇస్ టూ లెస్ ఫర్ మీ, అండ్ మేబీ సంథింగ్ బిగ్ ఇస్ రిటర్న్, అండ్ దాట్స్ వై ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ వెయిటింగ్ లిస్ట్. సో ప్రస్తుతం అయితే ఓకే. మీరు అనుకున్న ఆ రాకుమారి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఐ విష్. సో అంటే లైక్ ఈ ప్రశ్న అడిగి ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ చాలామంది ఉన్నటువంటి డౌట్, ఎందుకంటే మీరు బాలీవుడ్ ఇండస్ట్రీని దగ్గర నుండి చూసారు, అండ్ రైట్ నో టాలీవుడ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయిల విషయానికి వస్తే కమిట్మెంట్స్ బ్లా 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 వాట్ ఎవర్ ఇట్, బాలీవుడ్లో నిజంగా అలాంటి ఒక కల్చర్ ఉంటుందా మీకు అక్కడ? అన్ని చోట్ల ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుందా? అన్ని చోట, ఓన్లీ మన ఇండస్ట్రీలోనే కాదు, ఏ జాబ్స్కైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉంటుంది. be it any type of corporate job or any type of media job, everywhere it is. Only ikkada ekkuva highlight avutadi this commitment topic ani, because idoka glamour ప్రపంచం కదా. that's why మన ఒకళ్ళ మీద ఇష్టం రావాలి, వాళ్ళకి పని ఇవ్వాలంటే మనకు వాళ్ళ ఇష్టం రావాలి. ఆ ఇష్టం ఉంటే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో ఇట్స్ ఆల్ షో బిజినెస్, నో. సో దిస్ ఇస్ ద కేస్ ఎవ్రీవేర్. మీరేమన్నా వరస్ట్ కేసెస్ అంటే లైక్ ఏమన్నా ప్రాబ్లం పడిన సందర్భాలు ఉన్నాయా, సిచ్యువేషన్స్? అవును, చాలా ఉండే స్టార్టింగ్లో. సో బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్ ఆల్సో మై పేరెంట్స్ వర్ నాట్ ఓకే ఫర్ మీ టు గ్రీన్ సిగ్నల్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. సో ఏదో రకంగా చూడడం, మళ్ళీ యూట్యూబ్లో కామెంట్స్ రావడం. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్, వీ కాంట్ కంట్రోల్ దాట్. అండ్ మార్ఫింగ్ ఆఫ్ కేసెస్ మనం చూస్తాం ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతాయి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కేసెస్ విచ్ హ్యాపెన్స్ అండ్ వీ ఫీల్ దట్ హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. సో అలాంటి కేసెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడండి స్టార్టింగ్లో నేను. సో యా, దోస్ కేసెస్ హ్యాపెండ్. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ టెల్ అస్ టు మీట్ ఫర్ అ మీటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకు అనిపిస్తుంది ఏదో పని కోసం డిస్కషన్ ఉండొచ్చు, బికాస్ వీ వాంట్ టు వర్క్. సో వీల్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో అవుట్ సైడ్ అండ్ మీట్ పీపుల్. బట్ దెన్ వీ అండర్స్టాండ్ దే ఆర్ జస్ట్ కాలింగ్ అస్ ఫర్ టైం పాస్. సో టైం పాస్ కోసం పిలుస్తున్నారా, నిజంగా ఏమైనా పని ఇస్తారా, అది స్టార్టింగ్లో కొంచెం డైలమా ఉంటుంది. దెన్ కొంతమంది జస్ట్ తిప్పడానికే ఉంటారు మీకు. అండ్ వెన్ ఐ వాజ్ న్యూ ఇన్ హైదరాబాద్, జస్ట్ బికాస్ ఐ వాజ్ అ బాంబే గర్ల్, పీపుల్ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ మీ బట్ గివ్ నో వర్క్. ఓకే. సో అది ఫిగర్ అవుట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ అలా ఫిల్టర్ చేసి ఐ స్టార్టెడ్ మీటింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ కమిట్మెంట్స్ అయితే ఇట్స్ సో కామన్, ఇట్స్ వెరీ వెరీ కామన్. సో ఇప్పుడైతే నాకు అదే పెద్ద విషయం కూడా అనిపించదు. సో it's a personal choice. For I don't say it's right or wrong, it's personal choice. If you want to do, you do. You don't want to do, don't do. So ఇలా చేసి మళ్ళీ ఇప్పటి వరకు వచ్చాను నేను. సో అట్ ప్రెజెంట్ ఐ హ్యావ్ గుడ్ పీపుల్ ఇన్ మై కాంటాక్ట్ లిస్ట్, సో ఇండస్ట్రీ నుండి. సో వెన్ ఐఎమ్ నాట్ వర్కింగ్, ఐ అట్లీస్ట్ గో ఫర్ ఆడిషన్స్ అండ్ ఆల్. సో ద పీపుల్ విత్ హూమ్ ఐ యామ్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అండ్ క్రియేటివ్ అండ్ మైండ్ సెట్ చాలా బాగుంది. సో దే డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ అవుట్ ఆఫ్ యూ. కంఫర్ట్ జోన్ ఉంది. సో దే వాంట్ ఫస్ట్ అయితే యువర్ స్కిల్ అండ్ టాలెంట్ టు కమ్ అవుట్ సైడ్. సో వాళ్ళ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇంటెన్షన్. లైక్ యాజ్ ఫార్ as I have experienced, అయితే టచ్ వుడ్ ఇట్స్ లైక్ దాట్. అండ్ ఆఫ్టర్ మైసభ ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? సో వరలక్ష్మి గారితో జన్గా మూవీ అని ఒకటి, ఇట్స్ అండర్ షూటింగ్. సో దాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దాంట్లో లేడీ కానిస్టేబుల్గా చేసిండే వరలక్ష్మి శరత్ కుమార్తో పాటు. ఓకే, సూపర్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెండ్. అండ్ దెన్ ఆడిషన్స్ అండ్ ఆల్ ఆర్ గోయింగ్ ఆన్, వెళ్తూ ఉన్నాయి. యా. అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో? ఫస్ట్ పేరు నాకు యాక్చువల్లీ నవీన్ పోలిశెట్టిదే వస్తుంది. ఎందుకో కలిసి వర్క్ చేశారనా? And unfortunately that scene got edited. Okay. But no problem. At least I got a very close working environment with him. So it was a half-an-hour shoot that happened, and 10-second scene in the entire film, and that 10 seconds also got edited. నేను నవీన్ పోలిశెట్టి agent Sai Srinivas Atraya, when I saw a movie, he was the, I think, writer of his character and of the film also. అతనిలో ఎంత టాలెంట్ ఉందంటే అది ఇట్ ఈస్ జస్ట్ బర్స్టింగ్ అవుట్. దట్ ఇంత టైం లైక్ ఇంత స్ట్రగుల్ చేసి ఒక మనిషి ఎంత టాలెంట్ చూపిస్తున్నారో. సో దట్ టాలెంట్ అని జాతిరత్నాలు హీ బికేమ్ ఏ చామ్ యాక్చువల్లీ. సో ఆ జాతిరత్నాలు చూసి నేను ఫిదా అయిపోయాను అతని మీద. అండ్ I manifested a lot that God, please give me opportunity to work with Naveen Polishetty, and that's how
మిస్టర్ పోలిశెట్టి కోసం ఒక కాల్ వచ్చిండే. సో ఐ వెంట్ లుకింగ్ ఎట్ హిమ్, పర్ఫార్మింగ్ హిమ్. He did one monologue for 50 to 60 times that entire day, and that entire day I saw him. So he's a very hardworking person, and I really want to closely work with Naveen Polishetty. Like primarily, he is the person. Like wherever I go, I mention his name first. ఓకే. Yeah, and పెద్ద పెద్ద యాక్టర్స్తో కూడా ఛాన్స్ దొరికితే వై నాట్? ఐ మీన్ డెఫినెట్లీ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్. సో పర్టికులర్గా ఫేవరెట్ హీరో ఎవరు లేరు, అందరితో ఫేవరెట్ హీరో ఇస్ primarily Naveen Polishetty only. ఓకే. Yeah, in like actor, if male actor you are asking, female actors ki then I have a different choice. ఓకే. సో హీరోస్తో అందరితో స్క్రీన్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. Yeah, definitely. డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా అంబిక? Dream role ante the kind of portrayal Sai Pallavi has got in the industry. Like she tries to incorporate dance also, she tries to incorporate her acting. So alanti roles cheyalani okati undi. And also the kind of roles that Anushka Shetty she got. Yeah, like Arundhatilo, Bhagamatilo. And Sai Pallavi's my most favorite character is Fida undi, this Shyam Singh Roy lo Rosie character that she did. It is like once in a lifetime character, ante adrishtam unna vallaki adu dorukutundi. And Tamil movie lo also she did this. Yeah, ikkada man Amaran movie lo also she did this wife character, no? Shiva Karthikeyan's wife character she did. Rebecca Varghese. Indu Rebecca Varghese. Yeah. I mean, ఆమె ప్రాణం పోస్తుంది ప్రతి క్యారెక్టర్లో వెంచడి. అండ్ హర్ ఐస్ స్పీక్ అ లాట్, హర్ స్కిన్ స్పీక్స్ అ లాట్. సో ఈవెన్ ఇఫ్ షీ ఈస్ నాట్ టూ మచ్ విత్ ద అటైర్ ఆర్ ద మేకప్, బట్ హర్ బాడీ ఈజ్ ఆల్ అబౌట్ యాక్టింగ్. సో ఐ థింక్ షీ హ్యాస్ దట్ కేపబిలిటీ టు ఇన్ డెప్త్ వెళ్ళి ఆ పాత్రకి న్యాయించడం అంటే క్రేజీ. సో I really want to, I'm looking forward to play that type of characters. చిన్న రోల్ ఉన్నా ఏం పర్లేదు, బట్ దాంట్లో ప్రాణం పోసేంత కెపాసిటీ ఆ యాక్టర్కి ఉండాలి. అండ్ డెఫినెట్లీ అబవ్ ఆల్ దిస్, ఇఫ్ ఐ వాంట్ టు నేమ్ సంబడి, షీ సావిత్రి గారు. ఒక యుగంలో ఒకలాంటి ఒక యాక్ట్రెస్ వస్తే షీ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. లైక్ వన్ టేక్ ఆర్టిస్ట్ వీ కాల్ హర్. షీ వాజ్ అ గుడ్ సింగర్ ఆల్సో. దెన్ ఒక సీన్లో టూ టైమ్ టీయర్స్ ఒక కన్నుతో రావడం, అది మామూలు మనుషులు అలా చేయలేరు. ఎవరైనా ర్యాండమ్లీ, నో యాక్టర్ కెన్ డూ దాట్. సో ఫ్యూ పీపుల్ ఆర్ మేడ్ బై గాడ్ యాజ్ లెజెండ్స్ ఇన్ యాక్టింగ్. సో ఆమె చేసిన పాత్రస్ అంటే అట్లీస్ట్ ఐ కెన్ ట్రై మై 10%. ఐ కాంట్ మ్యాచ్ 100%, ఐ డోంట్ నో. బట్ అలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే నా రతలో రాసిందంటే నేను తప్పకుండా చేస్తాను. నేను కూడా చెప్తున్నాను, డెఫినెట్గా కెరియర్లో మీరు చాలా బిగ్ స్టార్ అవుతారు. ఎందుకంటే ఇండస్ట్రీ మీద మీకున్నటువంటి ప్యాషన్ మీ మాటల్లో అర్థమవుతుంది. సో ఒక క్యారెక్టర్ వస్తే చేయటానికి కానీ, అండ్ మీరు ఇప్పటివరకు చెప్తున్నటువంటి క్యారెక్టర్స్ అన్నిటి కూడా జనాలంతా ఇక్కడ పెట్టేసుకున్నారు. సో అలాంటి క్యారెక్టర్స్ని మీరు చెప్పే విధానం ఉంది చూసారా, సీరియస్లీ ఆసమ్. అంటే నేను చేసిన క్యారెక్టర్ ఏమన్నా ఉంటే అంబిక కన్నా ఆ క్యారెక్టర్ గుర్తుండిపోవాలి, అంత అంటే మిక్స్ అయిపోవాలని నాకు ఉంది. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మనీ పర్పస్ ఆర్ నేమ్ సేక్. డెఫినెట్లీ బికాస్ మనీ అండ్ ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ జస్ట్ కమ్ బ్యాక్ విత్ దిస్. బట్ మెయిన్ అంటే స్టోరీ టెలింగ్, attracting millions of people with your acting. When you are crying, you are making millions of them act. When you are laughing, they are also laughing with you. That means a spark అందరిలో ఉండదు, అండ్ అందరికీ రాదు కూడా. A lot of people are actors but not. Yes, మీరు అన్నట్టు మనీ కానీ ఫేమ్ కానీ ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా వస్తుంది. పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే. బట్ మీరు అన్నట్టు అది గుర్తుపెట్టుకోవాలి అంటే మాత్రానికి ఖచ్చితంగా గాడ్ గిఫ్ట్ అన్నవి ఉండాలి, బ్లెస్డ్ లైఫ్ అన్నవి ఉండాలి. And focus that yes, I want to do that. Otherwise a lot of people suggested me that acting in a career la kavalante try serials. Okay, you will be daily acting in that and you will get your daily money also. But that is not what I want to portray. I want to portray something like in Mayasava I did. Something like Sai Pallavi is doing. Something meaningful. Okay. At least. So there is no hurry. I have abundance of patience and there is a long life. Okay. As an actor for me, because oka heroine laga cheste then I will have very limited shelf life, and only till 20 30 whatever it is. But I see myself as an actor doing different kinds of roles. Like till date we have Ramya Krishnan doing so good roles.
So yeah, it's a very big life, and I'm excited for characters that I'm going to do in future. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ చాలా లక్కీ, వాళ్ళకి ఎప్పుడు మనసు బాగాలేకపోయినా మీతో పాట పాడించుకోవచ్చు. అదే గోల వాళ్ళతో. అవునా? But it feels good also that somebody is happy because we are singing. So yeah, అది మెహఫిల్ నడుస్తూ ఉంటుంది అంతే. ఫ్రెండ్స్ మధ్యలో, ఎప్పుడైనా పాట పాడు అది చెయ్యి. సో యా, ఐఎమ్ బేసిక్లీ లైక్ హిందీలో ఒక వర్డ్ ఉంది నాటంకి అని. నాటంకి అంటే సమ్మన్ హూ ఇస్ అన్ ఎంటర్టైనర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇన్ మై సర్కిల్, be it my family or friends or anyone, I am an entertainer for them. So with complete power packed energy, and my mother always tells that when you come to Mumbai at a place, ఒక కళ వచ్చేసిందని అనిపిస్తుంది. సో దట్ ప్రాణం ఉంటుంది కదా. అఫ్ కోర్స్ మా స్టూడియోకి కూడా ఈరోజు కళ వచ్చింది. ఓకే ఇట్స్ నాట్ ఇండియన్ ఫేవరెట్ రెసిపీ పులిహోర. సో ఓకే దిల్సే చెప్తున్నాను నేను కూడా. సో ఇట్లా ఒక అంటే యాక్టివ్గా ఒక మల్టీ టాలెంటెడ్, సో ఆ వైబ్ ఆ ఆరా అంటారు కదా, అది క్లియర్గా ఉంటుంది. సో ఫైనల్గా ఈ జనరేషన్ అమ్మాయిలకి అంబిక ఏం సజెషన్ ఇస్తుంది? అమ్మాయిలకు ఆఫ్ మై ఏజ్. ఎస్, బికాజ్ నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే మీ దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంది. మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి సింగర్ ఉన్నారు, మంచి క్లాసికల్ డాన్సర్ ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అండ్ సోషల్ సర్వీస్, ఇవన్నీ చాలా బాగుండింది. సో అందుకు అడుగుతున్నాను. సో ఈ జనరేషన్ అమ్మాయిలు వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేయడానికి వాళ్ళు ఎలా ముందుకు రావాలి, అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫినాన్షియలీ ఇండిపెండెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో when the girl is born, first the father looks after her, then anna unte anna, and then she's married to the person like husband and all. But I feel that ever meeda dependent undakunda sontam unde, if she is financially capable, she has to never ask for anybody. So first thing is financial independence. Second thing I feel is emotional independence undali. సో అమ్మాయిల నేచర్ జనరలీ ఎలా ఉంటుందంటే, నాతో ఎవరైనా ఉంటే బాగుంటుంది, ఎవరైనా ఉంటే ఐఎమ్ హ్యాపీ, అదర్వైజ్ వెన్ సంబడి లీవ్స్ మీ ఐ ఫీల్ అలోన్. సో చాలామంది అమ్మాయిలకి అంటే ఫాదర్తో కానీ లేకపోతే బ్రదర్తో కానీ అంత మంచి రిలేషన్ ఉండదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఆపోజిట్ జెండర్. మదర్తో డెఫినెట్లీ ఓకే ఫైన్. సో దే ట్రై ఎక్స్పెక్టింగ్ లవ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఆ ఎక్స్పెక్టేషన్లో వాట్ హ్యాపెన్స్, దే ఎండ్ అప్ టేకింగ్ అప్ రాంగ్ డిసిజన్స్ ఆర్ రాంగ్ చాయిసెస్. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు మేక్ యూ ఎంటాంగిల్ ఇన్ అ లూప్. ఓకే. సో నా హ్యాపీనెస్కి నేనే రీజన్, నేనే సొంతంకి సాటిస్ఫై చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి అని ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మనం సొంతంకి ఇస్తే, తర్వాత ఎవరు వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ యు ఆర్ హ్యాపీ ఇమోషనలీ. సో ఆ ఇమోషనల్ ఇండిపెండెన్స్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. థర్డ్ థింగ్, అండ్ విచ్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ ఫీల్ దట్ కరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్, బికాస్ ఉమెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. బట్ డెఫినెట్లీ సొసైటీ వల్ల వీ ఫీల్ దట్ ఒక ఏజ్ వచ్చినాక పెళ్లి చేసుకోవడం, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ ఇట్ అట్ ఆల్. రైట్ ఏజ్కి డెఫినెట్లీ పీపుల్ గెట్ మ్యారీడ్, బట్ దెన్ దెర్ ఇస్ నో ఐడెంటిటీ ఆఫ్ యూ, లైక్ ఇండివిజువల్లీ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. Okay, I did my graduation, now I got married, but what are you? Who are you? What is your background? What have you achieved? Why will people respect you? So ఒక పొజిషన్కి వచ్చినాక, లైక్ ఐ హ్యావ్ మై ఓన్ వర్క్, ఐఎమ్ ద బాస్ ఆఫ్ మై వర్క్, ఐ ఓన్ అ హౌస్, ఐ హ్యావ్ అ వెహికల్. When you have your life, it makes you feel comfortable and confident about yourself. Okay. Rather than I being dependent on a person after getting married, that he will get me a house, he will give me money, he will do everything for me. What if he doesn't? It is difficult to be dependent, right? So I feel that ఫస్ట్ సొంతం కోసం ఒక లైఫ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ లైఫ్లో దెన్ యూ గివ్ అన్ ఎంట్రీ టు అదర్స్ రాదర్ దెన్ యూ ఎంటరింగ్ ఇన్ సంబడి ఎల్సెస్ లైఫ్. సో దిస్ ఈజ్ మై వరల్డ్, దిస్ ఈజ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ అఫెక్షన్, అండ్ దిస్ గివ్స్ మీ సెల్ఫ్ వర్త్ అండ్ కాన్ఫిడెన్స్. సో ఐ థింక్ దీస్ థింగ్స్ ఇఫ్ గర్ల్స్ ఫాలో, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ దెర్ ఈస్ అన్ ఐడెంటిటీ ఫర్ యూ, అండ్ అట్లీస్ట్ ఎవరు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా యూ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో దట్స్ ఇట్. ఎస్, సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి, ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ మీరు ఏదైతే ఒక
లైక్ ఏం చెప్తారు, ఒక వరల్డ్లో మీరున్నారు, ఆ వరల్డ్లో అది ఇంకా ఎక్కువ అందరికీ రీచ్ అవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ మ్యాగ్నా టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య.